పాకిస్తాన్ రెచ్చగొట్టింది. ఉద్దేశపూర్వకంగా భారత్లోని వ్యూహాత్మక కేంద్రాలు, నగరాలను టార్గెట్ చేసింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడింది. వరుసగా మూడో రోజు తోకజాడిచ్చిన పాక్ బలగాలకు ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధి చెప్పింది. ప్రతిదాడులతో దాయాది మిలిటరీ వ్యవస్థలను భారీ నష్టాన్ని మిగిల్చింది. శుక్రవారం రాత్రి భారత్లోని 26 ప్రాంతాలపై పాక్ డ్రోన్లు, మిజైళ్లతో దాడులకు యత్నించింది. ఈ అటాక్స్ ను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత బలగాలు పాకిస్తాన్కు ధీటుగా బదిలిచ్చాయి. ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ శాఖ, మిలిటరీ నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పశ్చిమ సరిహద్దుల్లో పాక్ నిరంతరం దాడులు చేస్తోందన్నారు. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్లో స్కూల్స్, వైద్య కేంద్రాలపైన దాడులకు దిగిందని, ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే చర్యనని తెలిపారు కల్నల్ సోఫియా ఖురేషీ. पाकिस्तान सेना के अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है, जो स्थिति को और भड़काने की मंशा दर्शाती है. भारतीय सशस्त्र बल पूर्ण परिचालन तत्परता की स्थिति में है. अभी तक सभी शत्रुतापूर्ण कार्रवाइयों का प्रभावी ढंग से सामना कर उपयुक्त जवाब दिया गया है. డ్రోన్లు, హై స్పీడ్ మిజైల్స్, లాంగ్ రేంజ్ వెపన్స్, ఫైటర్ జెట్లతో భారత మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు యత్నించింది. వాటిల్లో చాలా వరకు భారత్ గాల్లోనే కూల్చేసింది. కొన్ని మాత్రం ఉధంపూర్, భుజ్, పఠాన్కోట్, భటిండా వాయుసేన స్థావరాల్లో పడ్డాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాక్ చర్యలకు ప్రతిస్పందనగా ఆ దేశంలోని సైనిక స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై భారత్ రివర్స్ అటాక్ చేసింది. రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుకూర్, చునియాన్ స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ ఎయిర్ బేస్లు, ఎయిర్ లాంచర్లపై ఫైటర్ జెట్లతో దాడులు నిర్వహించింది భారతీయ వాయుసేన. పస్రూర్లో రాడార్ కేంద్రం, సియాల్కోట్లోని ఏవియేషన్ బేస్ ను ధ్వంసం చేసినట్లు తెలిపారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. Heavy exchange of artillery mortars and small arm fire in Kupwara, Baramulla, Poonch, Rajouri and Aknoor sectors continued. Indian Army has responded effectively and proportionately, causing extensive damage to Pakistan Army. భారత్లోని వ్యూహాత్మక కేంద్రాలతో పాటు పౌర నివాసాలను టార్గెట్ చేసిన పాక్ అదే స్థాయిలో ఫేక్ న్యూస్ ప్రచారానికి తెరతీసింది. భారత్కు చెందిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను పేల్చేశామని, సూరత్, సిర్సాలోని ఎయిర్ ఫీల్డ్స్ ను ధ్వంసం చేశామని అసత్యాలు వ్యాప్తి చేస్తోంది. పాక్ ఫేక్ ప్రచారాలను ఆధారాలతో సహా తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ. పాక్ దాడులు చేసినట్లు చెప్పుకుంటున్న ఎయిర్ ఫీల్డ్స్ లేటెస్ట్ ఫోటోలను రిలీజ్ చేసింది. పాక్లోని గురుద్వారాలపై భారత్ దాడి చేసింది అనేది అవాస్తవమన్నారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ మిజైల్ ప్రయోగించిందనే వార్తల్లోనూ నిజం లేదని తేల్చి చెప్పారు. అటు ఆఫ్ఘనిస్తాన్ సైతం పాక్ తప్పుడు ప్రచారాన్ని తోసిపుచ్చింది.